ఈ వీడియో మీ కొరకే. ఈ యొక్క వీడియో ఒక్క నిమిషం ఆగి చూడండి. ఈ వీడియో మీరు చూడకపోతే చాలా నష్టపోయిన వారు అవుతారు. నేను ఈ యొక్క మాటలు చాలా వేదంతో చెప్తున్నాను, చాలా బాధతో చెప్తున్నాను, చాలా విచారంతోనే చెప్తున్నాను, మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను. ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన, 10th ఎగ్జామ్స్ రాసిన వ్యక్తులకు రిజల్ట్ వచ్చేసరికి చాలామంది ఏంటంటే ఫెయిల్యూర్ అయితే వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, చనిపోవడానికి అగత్యానికి పాల్పడతారు. పొరపాటును కూడా అటువంటి ఆలోచనలకు రానవచ్చు. అటువంటి తల్లిదండ్రులైన వారు వాళ్ళని హింసించి వేధించి వాళ్ళని బాధించకండి. పొరపాటును కూడా చాలామంది టాపర్లు ఉంటారు, వాళ్ళు నార్మల్గా ఆర్డినరీగా పాస్ అయ్యారని, లేదంటే ఆర్డినరీ పర్సన్ టాపర్ అయి కూర్చున్నాడని, ఇక కాలేజీలో నా యొక్క స్థాయి దిగజారిపోయిందని చాలామంది ఇటువంటి వారు కూడా ఆగత్యానికి పాల్పడతారు. కాబట్టి దయతో నా మాటలు అంగీకరించి మీరు పొరపాటును కూడా చనిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుడు చెప్తున్నాడు, దుర్మార్గ పనులు విడిచి నీ కాలానికి ముందే నువ్వు ఎలాగ చనిపోవద్దు అనేసి. అంటే దేవుని యొక్క దృష్టిలో మనం చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. జీవము ఆయన ఇచ్చున్నాడు కాబట్టి మనము మన యొక్క జీవితం మీద అధికారం అనేది ఆయన మీదే ఉన్నది. చాలామంది అనుకుంటున్నారు ఈ యొక్క జీవితం అయిపోయిన తర్వాత కుక్కలాగా, పందులాగా, వేరే యొక్క జీవిలాగా మనం జీవిస్తాం అనుకుంటున్నారు. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. ఈ యొక్క జీవితం అయిన తర్వాత ఎవడో ఈ యొక్క జీవితానికి తగినట్లుగా లెక్క అడుగుతాడు. కాబట్టి ఎవ్వరు కూడా ఈ యొక్క మాటను నిర్లక్ష్యం చేసి వదిలేవద్దు. అనేక మందికి 10th ఇంటర్ రాసిన వ్యక్తులకు తల్లిదండ్రులైన వారికి పంపించండి.